Vande Mataram, guys. Vande Mataram, my dear students. Sorry for late video, but please subscribe our channel. Okay, మన సార్ ఛానల్ మీ సరే కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ మీరు అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ యు ఆర్ నాట్ ఎట్ ఆల్ లైకింగ్ ద వీడియో. సో ప్లీజ్ ప్రెస్ ద లైక్ బటన్ ఆఫ్టర్ వాచింగ్ ద ఈచ్ వీడియో అండ్ ప్లీజ్ షేర్ టు ద నీడీ వన్స్. ఓకే, సో ఈ 10th స్టాండర్డ్ ఇప్పుడు ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకే, సో ప్లీజ్ 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 షేర్ దిస్ వీడియో టు మోస్ట్ ఆఫ్ ద గైస్. ఇంకా మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి, వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ఓకే, సో టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ స్టాటిస్టిక్స్. మనం స్టాటిస్టిక్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఓకే, సో మనం వెయిట్ ఎ మినిట్, let's have more light. Okay, so okay, so today in 10th class, statistics is the last chapter and very easiest చాప్టర్. ఓకేనా నాని, ఈ చాప్టర్ని అసలు విడిచిపెట్టద్దు మీరు. ఇందులో ఏంటిది ఈజీ ఎందుకు అని అనుకుంటే, దెర్ ఆర్ ఓన్లీ హార్డ్లీ ఒక 4-5 ఫార్ములాసే ఉన్నాయి. ఇఫ్ యూ లర్న్ all the 5 formulas, then you are in the game. Okay, so statistics is very simple. Okay, మీకు ఏంటిదంటే మీన్, మీడియన్ అండ్ మోడ్, ఇవి 3 తెలుసుకుంటే స్టాటిస్టిక్స్ గురించి మీకు అర్థమైపోతుంది. ఓకేనా, సో మీన్, మీడియన్ అండ్ మోడ్ మీదనే పూర్తిగా గేమ్ ఉన్నది దీంట్లో. ఓకే, సో ప్రైమరీలీ మీన్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్. ఓకే, ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ అంటే ఏంటిది? మనం ఫర్ సపోజ్ ఎలా తీస్తాం యావరేజ్ అంటే? ఫర్ సపోజ్ యావరేజ్ స్పీడ్ అనుకుందాం. ఓకే, యావరేజ్ స్పీడ్ తీద్దాం. యావరేజ్ స్పీడ్ ఎలా తీస్తాం? ఫస్ట్ ఒక బండి 50 km/h పోయింది. ఓకే, km/h పోయింది. దాని తర్వాత 60 km/h పోయింది. ఓకే, దాని తర్వాత 80 km/h పోయింది. ఓకే, దాని తర్వాత 100 km/h. ఓకే, సో దీన్ని మనం ఎలా చేస్తాం? 50 + 60 + 80 + 100 డివైడెడ్ బై 4 చేస్తాం, అంతే కదా. ఎందుకంటే ఫస్ట్ అవర్, సెకండ్ అవర్, థర్డ్ అవర్, ఫోర్త్ అవర్. సో ఎంత టోటల్ డిస్టెన్స్ కవర్డ్, టోటల్ km/h అపాన్ అవర్స్. ఓకే, సో దీన్ని మనం ఏంటంటే యావరేజ్ స్పీడ్ ఇస్తుంది. మనకి ఏమి ఇస్తుంది? యావరేజ్ స్పీడ్ ఇస్తుంది. సో 50 + 60 ఏమైపోతుంది? 110. 110 + 80 190. 190 + 100 290. 290 డివైడెడ్ బై 4 చేస్తే సంథింగ్ అరౌండ్, ఇది అప్రాక్సిమేట్లీ 300 పట్టుకున్న. 300లో సగం 150, 150లో సగం 75 అంటే ఒక అప్రాక్సిమేట్లీ 72 కాడికి వచ్చేస్తుంది. ఓకే, లేకపోతే యూ డివైడ్ 4 7s are 28, 1 4 2s are 8.5, so 72.5. 72.5 ఈజ్ యువర్ యావరేజ్ స్పీడ్ కదా. సో ఇలానే మీన్ కూడా ఇలానే తీస్తాడు. మీన్ కూడా ఈజ్ ఈక్వల్ టు యావరేజ్. ఓకేనా, సో మీరు యావరేజ్ ఇంతకుముందు ఎప్పుడైనా తీసి ఉంటే మీన్ ఈజ్ వెరీ సింపుల్ ఫర్ యూ. ఇంకా ఇది మనం నేర్చుకునే కన్నా ముందు ప్రైమరీలీ వాట్ వీ హ్యావ్ టు నో ఈజ్ దాట్ ఒకటి గ్రూప్డ్ డాటా ఉంటుంది, ఒకటి అన్గ్రూప్డ్ డాటా ఉంటుంది. ఓకే, దెర్ ఆర్ 2 types ఆఫ్ డాటా. ఓకే, గ్రూప్డ్ డాటా అండ్ అన్గ్రూప్డ్ డాటా. గ్రూప్డ్ డాటా అండ్ అన్గ్రూప్డ్ డాటా. సో దానిలోనే మనకు తెలుస్తుంది చూడండి. గ్రూప్డ్ డాటా అంటే ఏంటిది? ఒక గ్రూప్లో ఉంటుంది. అన్గ్రూప్డ్ డాటా అంటే దానికి గ్రూప్ అనేది ఉండదు. అంటే ఫర్ సపోజ్ ఇట్లా అనుకుందాం. ఓకే,
ఒక అంటే అబ్జర్వేషన్ తీసుకుందాం. అబ్జర్వేషన్ ఇంకా దాని యొక్క ఫ్రీక్వెన్సీ అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఇప్పుడు ఫర్ సపోజ్ తీసుకుందాం, ఒకడు ఎగ్జామ్ రాసిండు. ఏం ఎగ్జామ్ రాసిండు? మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ రాసిండు. ఓకే, మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ రాసిండు. మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ఒక క్లాస్లో పెడితే, సో క్లాస్లో 80 మార్కులకు ఎగ్జామ్ పెట్టినామని అనుకుందాం. ఓకే, యాజ్ పర్ అవర్ 10th సిలబస్. సో 10 to 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు, 20 to 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు, 30 to 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు, 40 to 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు. అట్లా 50 to 60, 60 to 70. ఇప్పుడు ఇది ఏమైపోయింది? గ్రూప్ కనిపిస్తుందా మీకు? ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్. ఇలాంటి దానిలో వచ్చిన మెంబర్స్ ఇప్పుడు 10 to 20లో ఒక 5 మెంబర్స్ వచ్చారు అనుకోండి. ఓకే, సో అది దాని ఫ్రీక్వెన్సీ అయిపోతుంది. అది దాని ఏమైపోతే ఫ్రీక్వెన్సీ. సో 10 to 20 గ్రూప్లో ఎంతమంది వచ్చారు? 5 మెంబర్స్ వచ్చారు. ఓకే, 20 to 30 మెంబర్స్లో ఒక 4 మెంబర్స్ వచ్చారు అనుకోండి. సో దాని ఫ్రీక్వెన్సీ ఎంత? 4. అలానే సో గ్రూప్డ్ డాటా అంటే ఏంటిది? ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్కి గ్రూప్డ్ డాటా ఏంటిది? పాస్ అయితే అవుతారు కదా నార్మల్లీ. సో పాస్ తర్వాత అనుకుందాం. పాస్ ఎంత? 28 మార్క్స్కి పాస్. సో 30 కాడ నుంచి పట్టుకుందాం. సో 30 to 40 మార్క్స్, 40 to 50 మార్క్స్, 50 to 60 మార్క్స్, 60 to 70 మార్క్స్, 70 to 80 మార్క్స్. ఈ గ్రూప్ అయిపోయిందా? ఇప్పుడు అదే క్లాస్లో ఎంతమంది ఉన్నారు? ఒక 50 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. 50 మెంబర్స్. సో టాపర్ అయితే అందరు కాలేరు కదా. సో 70 అబౌవ్ చాలా తక్కువ మందికి వస్తుంది. సో అనుకుందాం ఒక 3 మెంబర్స్ 70 క్రాస్ చేశారు. 60 to 70 ఒక 7 మెంబర్స్. దాని తర్వాత 50 to 60 ఒక 10 మెంబర్స్. దాని తర్వాత ఒక 20 మెంబర్స్ వేసుకోండి ఇక్కడ. ఓకే, ఎంత అయింది? 20 + 10 30, 30 + 10 40. ఈడ ఒక 10 మెంబర్స్ వేసుకోండి. ఓకే, సో ద క్లాస్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉన్నది? టోటల్ ఎంత ఉన్నది? 50 మెంబర్స్. ఇది ఎంత? ఇది నంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ కదా. సో ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. ఫ్రీక్వెన్సీ ఏదైతే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉంటాయో ఇది క్లాస్ ఇంటర్వాల్ అనుకుంటాం. దీన్ని ఏమంటాం? గ్రూప్డ్ డాటాలో ఈ గ్రూప్లని ఏమంటాము? క్లాస్ ఇంటర్వాల్. ఏమంటాం? క్లాస్ ఇంటర్వాల్ అని అంటాము. ఏమంటాము? క్లాస్ ఇంటర్వాల్ అని అంటాము. ఇప్పుడు దీంట్లో ఇది ఉందా? ఇది చిన్నగా ఉంది, ఇదేముంది? పెద్దగా ఉంది. చిన్నదాన్ని ఏమంటాం? లోవర్ లిమిట్. ఇదేమంటాం? అప్పర్ లిమిట్. ఓకే, లోవర్ క్లాస్ ఇంటర్వాల్లో 30, 40 ఉంది కదా. 30 ఏమైపోతుంది? లోవర్ లిమిట్. 40 ఏమైపోతుంది? అప్పర్ లిమిట్. ఓకేనా? ఇక అన్గ్రూప్ డాటా వరకు వచ్చేస్తే మనం ఇలా చేయొచ్చు. ఇప్పుడు ఎలా అంటే ఫర్ సపోజ్ అన్గ్రూప్ డాటా, ఇప్పుడు ఇదే నంబర్స్, ఇదే ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మనం ఏం తీసుకోవాలి అని అంటే ఫర్ సపోజ్ 33 మార్క్స్ ఉన్నది, 34, 35, 40, 45 ఇలా ఎంతమందికి మార్క్స్ వచ్చాయి అనేది చూసుకోవాలి. ఓకే, సో 33 ఎంతమందికి మార్క్స్ వచ్చాయి? ఒక 3 మెంబర్స్ వచ్చాయి. 34 2 మెంబర్స్. అట్లా మనం తీసుకుంటూ పోతే టోటల్ ఎంత వస్తాయి? ఇవి టోటల్ చేసిన తర్వాత ఇవి కూడా ఫ్రీక్వెన్సీ కదా. ఇది కూడా 33 మెంబర్స్. ఇది అన్గ్రూప్డ్ డాటా. గ్రూప్ ఉందా? లేదు. ఓకే, ఇలాంటి దానికి సెపరేట్గా మీన్ ఉంటుంది, ఇలాంటి దానికి సెపరేట్గా మీన్ తీయాల్సి ఉంటుంది. సో మీన్, వాట్ ఐ హ్యావ్ టోల్డ్, మీన్ ఈజ్ నథింగ్ బట్ అండ్ యావరేజ్. ఓకేనా? సో అన్గ్రూప్డ్ డాటాకు సెపరేట్గా యావరేజ్ తీయాల్సి ఉంటుంది, గ్రూప్డ్ డాటాకు సెపరేట్గా యావరేజ్ తీయాల్సి ఉంటుంది. ఓకే, సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే అన్గ్రూప్డ్ డాటాకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ we will get on to the ungrouped data. So how to remove mean of ungrouped data? Okay, mean of ungrouped data. సో మీన్ ఎలా రిప్రజెంట్ చేస్తారు? x bar. దిస్ ఈజ్ ద సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ మీన్. ఓకేనా? x బార్ ఇస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు. x బార్ అంటే ఏంటిది? మీన్ అని అర్థం. x బార్. ఓకే, దీన్ని బార్ అని చదవాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఏమనుకున్నాం? ఇది ఫ్రీక్వెన్సీ అనుకున్నాం కదా నాన్న. ఇది ఫ్రీక్వెన్సీ. ఓకే,
ఇక దీని తర్వాత నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉంటాయి. సో ఫర్ సపోజ్ ఇదైతే మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి, ఈ ఫార్ములాని మీరు అర్థం చేసుకోండి, ఓకేనా. సో మీన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు F1 ఇంటూ X1 ప్లస్ F2 ఇంటూ X2 ప్లస్ F3 ఇంటూ X3 అట్లా డాట్ 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 ఫర్ nth నంబర్ Fn ఇంటూ Xn, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ F అంటే ఏంటిది? F అంటే ఫ్రీక్వెన్సీ, F అంటే ఏంటిది? ఫ్రీక్వెన్సీ. X అంటే ఏంటిది? అబ్జర్వేషన్. X అంటే ఏంటిది? అబ్జర్వేషన్. ఇప్పుడు దీనికి అర్థం ఏంటిది నేను చెప్తున్నా, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఇంతకుముందు ఇది అన్గ్రూప్డ్ డేటా చెప్పుకున్నామా? దీస్ ఆర్ ఫ్రీక్వెన్సీస్, దీస్ ఆర్ అబ్జర్వేషన్. ఓకే, ఇది అబ్జర్వేషన్ కదా. 33 మార్క్స్ ఎంతమందికి వచ్చింది, 34 ఎంతమందికి వచ్చింది, 35, 30, 40, 45 అలా 50 వరకు మనం రాసుకుంటూ పోతాం. ఫర్ సపోజ్ 35 ఎవరికి రాలేదనుకోండి, 0 పెట్టాలి. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఈ అబ్జర్వేషన్లో ఎంత నంబర్స్ వచ్చాయి అనేది మనకి ఏం చూపిస్తుంది? ఫ్రీక్వెన్సీ చూపిస్తుంది, ఓకేనా. దాని తర్వాత ఎక్స్ఐ అంటే ఏంటిది? అబ్జర్వేషన్. సో ఇప్పుడు మీకు ఈ ఫార్ములా అర్థమైందా? ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ ప్లస్ F2 ఇంటూ X2 ప్లస్ అంటే ఇది అబ్జర్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఎన్. దాని తర్వాత ఇదేంటి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫస్ట్ అబ్జర్వేషన్, ఓకేనా. సో ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫస్ట్ అబ్జర్వేషన్ ఇంటూ ద అబ్జర్వేషన్, ఓకే. దీన్ని ఎలా చేయాలి? దీని యొక్క ఇప్పుడు F1 ఇంటూ X1 ప్లస్ F2 ఇంటూ X2 ప్లస్ డాట్ 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 Fn ఇంటూ Xn ఇది ఉందా? దీన్ని ఎలా రాయాలి షార్ట్ కట్ ఫామ్లో అంటే సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ అపాన్ సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ. ఐ ఏం రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ? ఈ ఐ ఉన్నది కదా సార్, ఐ ఏంటి సార్, నంబర్ రాయాలి కదా అంటే ఐ బిలాంగ్స్ టు నంబర్స్ 1 2 డాట్ 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 ఎన్, ఓకేనా. సో ఇలా రాయొచ్చు కదా షార్ట్ కట్. అంటే ఇప్పుడు ఎక్స్ అయితే మనం యూజ్ చేసినాం ప్రతిసారి మ్యాథమెటిక్స్లో, మనం ఏం తీసుకుంటాం? లెట్ ఎక్స్ అని పెట్టుకుంటాం. కానీ ఇప్పుడు ఎక్స్ యూజ్ చేసినాం కదా, సో యూ కెన్ రైట్ ఐ అనేది రాదు, యూ కెన్ రైట్ ఎనీథింగ్ ఎఫ్ఏ ఎక్స్ఏ అపాన్ ఎఫ్ఏ, ఓకే. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద రిప్రజెంటేషన్. కానీ పక్కకు సచ్ దాట్ అని రాసి, అమ్మ చూడండి ఇది అంటే దేర్ ఫోర్, దీన్ని ఏమంటారు? దేర్ ఫోర్ అంటారు అమ్మ, ఓకే. అదే రివర్స్గా రాస్తే దీన్ని ఏమంటారు? సచ్ దాట్ అని అంటారు. ఏమంటారు? సచ్ దాట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఓకే. సచ్ దాట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, డాట్ 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 ఎన్. ఇది గ్రీక్ లెటర్, దిస్ ఈజ్ గ్రీక్ లెటర్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సిగ్మా. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సిగ్మా, ఓకే. సిగ్మాని ఫుల్ ఫామ్లో ఏమంటాం? సమేషన్ అని అంటాం. ఏమంటాం? సమ్మేషన్ అని అంటాం, ఓకే. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ మీన్ ఆఫ్ అన్గ్రూప్డ్ డాటా ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు F1 ఇంటూ X1 ప్లస్ F2 ఇంటూ X2 ప్లస్ F3 ఇంటూ X3 డాట్ 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 Fnth టర్మ్ ఇంటూ Xn. ఎన్ అంటే ఏంటిది? నంబర్, ఎనీ నంబర్, ఓకే. 15 నంబర్ ఉంటే F15 ఇంటూ X15 వరకు వెళ్ళిపోవాలి అపాన్ నంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ F1 ప్లస్ F2 ప్లస్ డాట్ 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 Fn. సో ఇది ఏమవుతుంది? ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అపాన్ సిగ్మా ఎఫ్ఐ. దిస్ ఈజ్ ద మెయిన్ ఫార్ములా దట్ యూ హ్యావ్ టు నోట్ ఇట్ డౌన్, ఓకేనా అమ్మ. దాని తర్వాత ఏమైంది? మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నాం, ఓకేనా. ఫైండ్ ద మీన్ ఆఫ్ మార్క్స్ ఆబ్టైన్ బై స్టూడెంట్. ఫైండ్ ద మీన్ ఆఫ్ మార్క్స్ ఆబ్టైన్ బై ద స్టూడెంట్. మార్క్ ఆబ్టైన్స్ ఏమున్నది? ఒక 10, 20, 30, 40, 50, ఓకేనా. ఇదేంటిది? ఫైండ్ ద మీన్ ఆఫ్ మార్క్స్ ఆబ్టైన్ బై స్టూడెంట్స్ అని పెట్టుకొని మార్క్స్ ఆబ్టైన్ ఏమున్నది? 10, 20, 30, 40, 50. ఈ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటిది? ఇవేమన్నావు నేను? ఫ్రీక్వెన్సీ. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఏమంటాం? నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ, ఓకే. సో 10 ఎంతమందికి వచ్చాయి? 2, 23, 34, 42, 51 మెంబర్స్కి వచ్చింది. అంటే టోటల్ ఎంతమంది ఉన్నారు క్లాస్లో? 12 మెంబర్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 12. చూడండి, 2 + 3 5, 5 + 4 9, 9 + 2 11, 11 + 1 12, ఓకే. 12 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ చూడండి మార్క్స్ ఆఫ్ 10 టోటల్ మార్క్స్ వేసుకుందాం, ఓకే. ఎందుకంటే టోటల్ మార్క్స్ వేసుకున్నా వేసుకోకపోయినా దేర్ ఈజ్ నన్ ఎనీ డిఫరెన్స్. సో ఇక్కడ చూడండి
మనం ఫార్ములాతో వెళ్ళిపోతే మీన్ ఆఫ్ గ్రూప్డ్ డాటానా అన్గ్రూప్డ్ డాటానా? అన్గ్రూప్డ్ డాటాకు ఫార్ములా ఏంటిది? ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ అపాన్ సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ. అంటే మనకి ఏమేమి తీయాలి, మనం ఏమేమి కనుక్కోవాలి? ఎఫ్ఐ కనుక్కోవాలి ప్లస్ ఎఫ్ఐ ఎక్స్ఐ కనుక్కోవాలి. దాని 2 టేబుల్స్ వేసేయండి, ఖతం, ఫినిష్. ఒక టేబుల్ దేనిది? ఎక్స్ఐ వస్తుంది, ఒక టేబుల్ ఎఫ్ఐది, ఒక టేబుల్ ఎఫ్ఐ ఎక్స్ఐది. సి స్టాటిస్టిక్స్ సచ్ సింపుల్ ఇస్ దాట్ యాజ్ దాట్ మీరు జస్ట్ యూ గో త్రూ ద ఫార్ములాస్. ఓకేనా? ఫార్ములాస్కి వెళ్ళండి, ఫార్ములాస్లో ఏది మీకు కనుక్కోవాలో దాని యొక్క టేబుల్ రాయండి, అంతే. దానికి తప్ప మీరు చేయాల్సిన పని ఏమీ లేదు. ఓకేనా? సో ఎక్స్ బై ఎక్స్ఐ ఎఫ్ఐ ఎక్స్ఐ ఎఫ్ఐ. ఎక్స్ఐ ఏంటిదమ్మా? ఇది మార్క్స్ ఆప్షన్, అబ్జర్వేషన్స్ అన్న. ఇది అబ్జర్వేషను, ఇది నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఓకేనా? దిస్ ఈజ్ అబ్జర్వేషన్ అండ్ దిస్ ఈజ్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సో అబ్జర్వేషన్ ఏంటి? 10, 20, 30, 40, 50. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఆర్ 2, 3, 4, 2, 1. ఓకే. సో సిగ్మా సమ్మేషన్ అంటే ఇవన్నిటి యాడ్ చేస్తే, సమ్మేషన్ అంటే ఏంటి? వి షుడ్ యాడ్. ఓకేనా? సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్, ఫోర్త్ స్టాండర్డ్ పిల్లలు చేస్తారమ్మా సమ్మేషన్ అంటే. కానీ వాళ్ళకి సమ్మేషన్ అంటే అర్థం కాదు, వాళ్ళకి అడిషన్ అంటే అర్థమవుతుంది. ఓకే, మనం పెద్దగా పెరిగినాం కాబట్టి, 10వ తరగతిలో ఉన్నాం కాబట్టి అడిషన్ని సమ్మేషన్ అని అనుకోవాలి. ఓకే, సో సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 12 అండ్ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ఐ ఎఫ్ఐ. సమ్మేషన్ కావాలి కదా మనకు ఫార్ములా కోసం. సో సమ్మేషన్ ఎంత? 330. సో ఫార్ములా ఏంటిది? మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఆఫ్ ఆర్ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అపాన్ సిగ్మా ఎఫ్ఐ. ఓకే, సమ్మేషన్ ఎంత వచ్చింది? 330 వచ్చింది. దీని సమ్మేషన్ ఎంత వచ్చింది? 12 వచ్చింది. ఓకే, దీని ఆన్సర్ ఎంత వచ్చింది? 27.5. సో దిస్ ఈస్ ద మీన్ మార్క్స్, దిస్ ఈస్ ద మీన్ మార్క్స్ ఆఫ్ ద గివెన్ టేబుల్, అబ్జర్వేషన్ టేబుల్. ఓకేనా నాని? సో ఇది చాలా సింపుల్ ఉన్నది, మీరు చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? దాని తర్వాత నేనేమనుకున్నా, ఇది అన్గ్రూప్డ్ అయిపోయింది. వీ హ్యావ్ కంప్లీటెడ్ అన్గ్రూప్డ్ దిస్. ఇది అన్గ్రూప్డ్ అయిపోయింది అన్న. వీ హ్యావ్ కంప్లీటెడ్ అన్గ్రూప్డ్ డాటా. ఓకే, సో నౌ వీ విల్ గో ఫర్ గ్రూప్డ్ డాటా. మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ప్రాపర్లీ, ద సిచ్యువేషన్ ఈజ్ యూ కెన్ బీ ఏబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఓకే, సో మీరు ఏం చేయండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, దాని తర్వాత యూ గో ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి ఫస్ట్లీ. దాని తర్వాత మీరు ఏం చేయాలి? ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకున్న తర్వాత దాని మీద మీరు సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ చూడాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకే, కాన్సెప్ట్ అర్థం చేసుకున్న తర్వాత యూ గో ఫర్ సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్. ఓకే, సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ అయిన తర్వాత గో ఫర్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్. ఓకే, యూ గో ఫర్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్. ఓకేనా? సో ఇవన్నీ టెక్స్ట్ బుక్లోనే ఉంటాయి. ఓకే, ఇవన్నీ దేంట్లో ఉంటాయి? టెక్స్ట్ బుక్లోనే ఉంటాయి. మీరు కొత్తగా ఏది అంటే గైడ్స్ కానీ, ఓకే, ఇఫ్ యు ఆర్ టేకింగ్ గైడ్స్, మీకు మ్యాథమెటిక్స్ హార్డ్ అనిపిస్తుంది అంటే మీరు ఏం చేయాలి? ఆ గైడ్స్ కరెక్షన్స్ కోసం యూజ్ చేసుకోవాలి. అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ సాల్వ్ ద ప్రాబ్లమ్ అండ్ దెన్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద వే యు ఆర్ సాల్వింగ్ ఇన్ దాట్ మేనర్ ఆర్ నాట్. ఆన్సర్ సేమ్ వస్తే ఓకే, యు ఆర్ డూయింగ్ గ్రేట్. బట్ ఆ చాప్టర్లో ఎలా ఇచ్చారు అంటే వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఇన్ దట్ చాప్టర్, ఆర్ యూ యూజింగ్ దట్ ప్రొసీజర్ ఆర్ నాట్? ఓకే, ఆ ప్రొసీజర్ ఇచ్చిన ప్రొసీజర్లో మీరు సాల్వ్ చేస్తున్నారా లేదా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు మీన్ అంటే డైరెక్ట్గా కూడా చేయొచ్చు మీరు, కానీ మనం అన్గ్రూప్డ్ డాటా డైరెక్ట్ మీన్ చేయొచ్చు, ఇక్కడనే ఒక ఆన్సర్ రాసేయచ్చు. కానీ మనకి ఏమున్నది, టెక్స్ట్ బుక్లో ఎలా చెప్పారు? టెక్స్ట్ బుక్లో ఒక ఫార్ములా ఇచ్చారు. ఓకే, ఆ ఫార్ములాతో ఫ్రీక్వెన్సీ అని చెప్పారు, అబ్జర్వేషన్ అని చెప్పారు. వీ హ్యావ్ టు షో దాట్, అప్పుడే కదా మనకు మార్క్స్ వచ్చేది. అర్థమవుతుందా? సో వాడు చెప్పిన కథకు మనం వాడు ఒక కథ చెప్తాడు, ఆ కథలో ఒక క్వశ్చన్లు అడుగుతాడు, ఆ క్వశ్చన్లకు మనం ఆన్సర్ ఇస్తే చాలు. ఆ కథలే చెప్పాలి కదా ఆన్సర్స్. మనకు నచ్చిన ఆన్సర్ చెప్తే వాడు ఓకే అంటాడా? అన్నాడు. సో టెక్స్ట్ బుక్లో చాప్టర్లో ఏది నేర్చుకుంటామో ఆ చాప్టర్ మీద ఉన్న క్వశ్చన్స్, దాని యొక్క ఆన్సర్సే మనం రాయాలి. ఓకేనా? సో దాని తర్వాత వీ కమ్ ఫర్
grouped data. Okay, then we come for grouped data. Grouped data అనే విషయం, grouped data కు we have 3 వేరియబుల్స్. అంటే గ్రూప్డ్ డాటాని సాల్వ్ చేసే, అంటే ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద మీన్ ఆఫ్ గ్రూప్డ్ డాటా, వీ హ్యావ్ 4 different types అమ్మా, సారీ 3 different types. Okay, that is deviation method, స్టెప్ డీవియేషన్, ఒకటి డైరెక్ట్ ఉంటుంది అంతే. ఓకే, డీవియేషన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్, డైరెక్ట్ మీన్ మెథడ్, ఇవి 3 మెథడ్స్ ఉన్నాయి. ఇవి 3 మెథడ్స్ కూడా చాలా సింపుల్. మీరు జస్ట్ యూ హ్యావ్ టు బై హార్ట్ ద ఫార్ములాస్. అన్న బై హార్ట్ అంటే బట్టి పట్టడం కాదమ్మా, ఓకేనా. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అపాన్ సిగ్మా ఎఫ్ఐ అనుకుంటే చదువుకోవడం కాదు. బై హార్ట్ అంటే బై హార్ట్. ఓకే, బై హార్ట్ అని చెప్పారు. అది బై హార్ట్ అంటే మనం ఏమనుకుంటున్నాం, బట్టి పట్టడం అని అనుకుంటున్నాం. అలా కాదు. బై హార్ట్ అంటే మనకు మనసుకు నచ్చింది మనం తొందరగా నేర్చుకుంటాం. అర్థమవుతుందా? సో అది దాని అంటే అర్థం. బై హార్ట్ అంటే మీరు ఏదన్నా మనసుతోని నేర్చుకోండి, మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. అది మనం బై హార్ట్కి ఏం చేసినాం, బట్టి పెట్టేసినాం. అర్థమైందా? బై హార్ట్ అంటే ఏంటిది, బట్టి. అట్లా కాదమ్మా, బై హార్ట్ అంటే మనసుతో నేర్చుకోవాలి. ఏదైనా కావాలి అనుకున్నది మనసుతో నేర్చుకోవాలి. అర్థమవుతుందా? నెక్స్ట్, సో గ్రూప్డ్ డాటాలో ఎన్ని ఉన్నాయి, డీవియేషన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్, డైరెక్ట్ మీన్ మెథడ్. సో ఈ క్లాస్లో గ్రూప్ డాటా వర్క్ చేసుకుందాం. గ్రూప్ డాటా, మీన్. దాని తర్వాత సెకండ్ పార్ట్లో మనం ఏమేమి చేస్తామంటే మీన్ అండ్ మోడ్ చేసుకుందాం. ఓకేనా? సో లెట్స్ కమ్ టు డైరెక్ట్ డీవియేషన్ మెథడ్ ఆర్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్. మీరు తప్పుగా అనుకోకండి. ద పాయింట్ ఈస్ దట్ I have to look to the video and as well as the notebook. So తప్పుగా చదువుతున్నాను అనుకోకండి. ఓకే, సో దిస్ ఈజ్ ద డీవియేషన్ మెథడ్, దిస్ ఈజ్ ద డీవియేషన్ ఆర్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్. దీన్ని అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అని ఎందుకు అంటున్నామంటే మనము ఫస్టే మీన్ని అజ్యూమ్ చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీ డూ, we assume the mean and then we go through the problems or the procedure of the solution. ఓకే, ద అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఈజ్ ఈక్వల్స్ టు, దీని ఫార్ములా చూడండి ఎలా ఉందో, ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్, ఇది సిగ్మా అమ్మ. ఓకే, నేను ఇలా రాసినా పర్లేదు, సిగ్మా ఇలా రాసినా పర్లేదు, ఇలా రాసినా పర్లేదు. ఓకేనా? సో ఇట్ డిపెండ్స్, సార్ వాళ్ళు అర్థం చేసుకుంటారు, బోర్డ్ ఎగ్జామ్ కాబట్టి. సో ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ అపాన్ సిగ్మా ఎఫ్ఐ. సార్ డిఐ ఏంది సార్ కొత్తగా కనిపిస్తుంది అంటే, డిఐకి కూడా ఫార్ములా ఉందమ్మా. ఓకేనా? డిఐ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ఐ మైనస్ ఏ. మనం ఒకటి మీన్ అజ్యూమ్ చేసుకుంటాం కదా, మీన్ చేసుకుంటాం కదా. ఏ ఈజ్ నథింగ్ బట్ అజ్యూమ్డ్ మీన్. ఆ ఎక్స్ఐలోకి వెళ్ళి మీన్ని తీసేస్తే మనకు వచ్చే ఆన్సర్ డిఐ. ఓకే, మళ్ళీ ఎఫ్ఐ ఉంటుంది కదా, ఆ ఎఫ్ఐ ఇంటూ డిఐ చేస్తే మనకేమొస్తే సిగ్మా ఎఫ్ఐ డిఐ. అంటే మనకు దీనిలో ఏమేమి తీయాలో చెప్పండి. ఒక టేబుల్ మీరు సిగ్మా ఒకటి ఎక్స్ఐ అయితే ఉంటుంది, దాని తర్వాత ఎఫ్ఐ అయితే ఉంటుంది. అవునా? మీరు ఇవి రెండు చేయాలి కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలి, డిఐ కనుక్కోవాలి కదా. డిఐది ఒకటి పెట్టుకోండి. అర్థమవుతుందా? డిఐ కనుక్కోవాలి కదా. ఈ ఫార్ములా కోసం ఏం కనుక్కోవాలి, డిఐ కనుక్కోవాలి. డిఐకి ఒక టేబుల్ పెట్టుకోండి. దాని తర్వాత సిగ్మా రావాలంటే ఏం చేయాలి, ఎఫ్ఐడిఐ కనుక్కోవాలి. అంటే ఎఫ్ఐడిఐకి ఒకటి పెట్టుకోండి. ఓకే, అయిపోయింది, ఖతం. ఫార్ములా వస్తే ఎన్ని టేబుల్స్ అనేది అర్థమవుతుంది. ఓకేనా? సో మీకు అజ్యూమ్డ్ మీన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఓకే, ఈ ఫ్రీక్వెన్సీస్లో ఏదన్నా ఎక్కువ వచ్చిన ఫ్రీక్వెన్సీ, ఫర్ సపోజ్ 2, 3, 4, 5, 7 అని ఉన్నది. సో 7 ఏమవుతుంది, ఎక్కువ ఫ్రీక్వెన్సీ వచ్చింది కదా, దాన్ని మీన్గా అజ్యూమ్ చేసుకోవచ్చు మీరు. ఆర్ ఓకే, సో నెక్స్ట్ స్టెప్ డీవియేషన్ మెథడ్. ఏముంది, స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటే ఒక స్టెప్ ఎక్కువ ఉంటుంది అంతే. ఏముంటుంది, ఒక స్టెప్ ఎక్కువ ఉంటుంది. ఓకే, డీవియేషన్ మెథడ్కి స్టెప్ డీవియేషన్కి మెథడ్కి డిఫరెన్స్ ఏంటంటే ఒక స్టెప్ ఎక్కువ ఉంటుంది. ఆ స్టెప్ ఏంటిది అంటే చెప్తున్నా చూడండి. ద స్టెప్ డీవియేషన్ మెథడ్ ఫార్ములా చూసుకోండి. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ ఏ ప్లస్
FI UI, ఇదేంటిది UI అపాన్ సిగ్మా FI ఇంటూ హెచ్. ఓకేనా? ఇక్కడ ఒక స్టెప్ ఏంటిది ఎక్కువ అంటే UI కనుక్కోవాలి, దట్ ఈస్ నథింగ్ బట్ XI మైనస్ A అపాన్ హెచ్. ఓకేనా? ఇంకా హెచ్ అనేది క్లాస్ సైజ్, హెచ్ అనేది క్లాస్ సైజ్, హెచ్ అనేది ఏంటిది క్లాస్ సైజ్. ఓకేనా అమ్మ? సో దీనికి మనం ఎన్ని టేబుల్స్ వేసుకోవాలి అంటే మీరు టేబుల్స్ బహాడ్ చేయాల్సిన అవసరమే లేదు, దీనిలోకి వెళ్ళిపోతుందమ్మా. చూడండి, ఫస్ట్ మనం XI తీస్తాం, మళ్ళీ FI తీస్తాం. ఇది ఏంటిది అబ్జర్వేషన్, ఇది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఫ్రీక్వెన్సీ. దాని తర్వాత మనం ఏం తీయాలి, ఫ్రీక్వెన్సీలకి వెళ్ళి ఏదో ఒకటి ఏ వస్తుంది మనకు, అవునా? దీనిలోకి వెళ్ళి ఏ తీసేయాలి కదా, అంటే XI మైనస్ ఏ చేయండి, అవునా? మళ్ళా XI మైనస్ ఏ తీస్తారా, XI మైనస్ ఏ తీస్తే మనకి ఏంటిది ఈ ఫార్ములా ఉంది UI పెట్టండి. UI ఏంటిది XI మైనస్ ఏ అపాన్ హెచ్, అంటే దీని బై హెచ్ అంటే 10/20 ఉన్నది అనుకో. సో 20 మైనస్ 10 ఎంత, ఇది క్లాస్ సైజ్, దిస్ ఇస్ నథింగ్ బట్ క్లాస్ సైజ్. 10/20, 20 to 30, 30 to 40. సో డిఫరెన్స్ ఎంత ఉంది, 10 ఉంది, అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ క్లాస్ సైజ్. ఓకే, సో దీనికి ఒకటి టేబుల్ పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు UI వచ్చేసింది, FI ఉన్నది, XI ఉన్నది, మీకు నెక్స్ట్ ఏం కావాలి, సిగ్మా FI UI ఉంది కదా, అంటే మీరు ఏం చేయాలి, FI UI తెలుసుకోవాలి. అంటే FI UIకి ఒక టేబుల్ పెట్టండి. FI UI టేబుల్ పెట్టినాక లాస్ట్కి సమ్మేషన్ వస్తుంది, సమ్మేషన్ వచ్చిందంటే కథమే అయిపోయాయి. ఏముంది ఎక్స్ బార్ ఈక్వల్స్ టు ఏ ఇక్కడ ఉంటుంది, సిగ్మా సమ్మేషన్ FI UI ఇక్కడ వస్తుంది. FIది సమ్మేషన్ తీస్తే దీని సమ్మేషన్ ఇక్కడ ఉంటుంది, క్లాస్ సైజ్ ఇక్కడ 20 - 10 ఆర్ 30 - 20, క్లాస్ సైజ్ హెచ్. ఇవన్నీ తీసినాక ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఫినిష్. అసలు అందుకోసం స్టాటిస్టిక్స్ అంటే మీరు టేబుల్స్ అని భయపడతారు, కానీ భయపడాల్సిన అవసరమే లేదమ్మా. ఓకేనా? ఫార్ములా చూసుకోవాలి, ఫార్ములాకు తగ్గట్టుగా మనం టేబుల్ తీసుకోవాలి, అంతే. ఓకే, నెక్స్ట్ ఏంటిది డీవియేషన్, డైరెక్ట్ మెథడ్. నెక్స్ట్ ఏంటిది డైరెక్ట్ మెథడ్. ఓకే, కొంచెం చూడగా అంటే ఎలా అనిపిస్తుంది అంటే కొంచెం నోట్స్ అనేది కొంచెం చాలా రాస్తున్నా కాబట్టి మీకు కొంచెం డిస్టర్బ్గా అనిపిస్తుంది, కానీ మీరు ఒకసారి యాజ్ సూన్ యాజ్ ఐ కీప్ దిస్ నోట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, అంటే మీరు ఏం చేయండి అంటే మీరు రాసుకోండి, యూ ట్రై టు రైట్ ఇట్ డౌన్. ఓకే, ద నెక్స్ట్ డైరెక్ట్ మీన్ మెథడ్ ఏంటిది, క్లాస్ మార్క్స్ ఈజ్ డినోటెడ్ బై ఎక్స్. ఓకే, క్లాస్ మార్క్స్ ఈజ్ డినోటెడ్ బై ఎక్స్ అంటే ఇదే క్లాస్ మార్క్ ఎక్స్ ఆర్ XI. సో క్లాస్ మార్క్ ఏంటిది అప్పర్ క్లాస్ ప్లస్ లోవర్ క్లాస్ డివైడెడ్ బై 2. ఓకే, అప్పర్ క్లాస్ ప్లస్ లోవర్ క్లాస్ డివైడెడ్ బై 2, ఇది చేస్తే మనకి ఏమవుతుంది, క్లాస్ మార్క్స్ వస్తుంది. ఇది చేయంగా మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిది అనేది అంటే ఇప్పుడు సార్ క్లాస్ మార్క్ తీయాల్సిన అవసరం ఏముంది సార్ అంటే, ఇది కూడా సేమ్ అన్గ్రూప్డ్ డాటా లానే. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇది గ్రూప్డ్ డాటానా, నేనేమన్నా క్లాస్ మార్క్ ఏంటిది అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ అపాన్ 2 ఉంది కదా, అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ అపాన్ 2. అప్పర్ లిమిట్ ఏంటిది ఇక్కడ 40, లోవర్ లిమిట్ ఏంటిది 30 డివైడెడ్ బై 2 ఎంత వస్తుంది, ఇవి రెండింటి యావరేజ్ ఎంత వస్తుంది, మధ్యలో నెంబర్ 35, అంతే కదా, అంటే 35. ఇప్పుడు దీనికి ఫ్రీక్వెన్సీ కదా, ఈ ఫ్రీక్వెన్సీకి ఎక్స్ క్లాస్ మార్క్ ఏంటిది 35, ఇవి రెండు యాడ్ చేయాలి. మళ్ళీ ఇది అన్గ్రూప్డ్ డాటా అయిపోయింది. జస్ట్ డైరెక్ట్ మీన్ మెథడ్ అంటే ఏంటిది, అబ్జర్వేషన్ ఇచ్చి ఉంటుంది, క్లాస్ మార్క్ ఇచ్చి ఉంటుంది, దాని మధ్యలో నెంబర్లు ఏంటిది క్లాస్ మార్క్, అర్థమైందా? ఇక క్లాస్ మార్క్స్ వచ్చేసినాక ఏంటిది మళ్ళీ సేమ్ ఇదే అన్గ్రూప్డ్ డాటాలానే ఫాలో అవుతుంది. ఓకే, సో చూడండి, రిమెంబర్ దాట్ వైల్ అలొకేటింగ్ ఫ్రీక్వెన్సీ టు ఈచ్ క్లాస్ ఇంటర్వల్, స్టూడెంట్ హూ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ ఎనీ అప్పర్ క్లాస్ బౌండరీ వుడ్ బి కన్సిడర్డ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటే ఎలా నేను చెప్తున్నానండి, ఒకటి 30 to 40 అని ఉంటుంది, 40 to 50 అని ఉన్నది. ఓకే, సో ఇక్కడ చూడండి, వైల్ అలొకేటింగ్ ఫ్రీక్వెన్సీ టు ఈచ్ క్లాస్ ఇంటర్వల్ స్టూడెంట్ హూ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ ఎనీ అప్పర్ క్లాస్ బౌండరీ. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 40 ఉన్నదమ్మా. ఓకే, సో 40 అనేది 30 to 40 ఉంది కదా, 30 to 40 లోపల వేయద్దు,
ఈ 30 to 40 లోపల 39 వరకు వచ్చేదే వేయాలి. మళ్ళీ ఈ 40 ఎక్కడ వేయాలి? టు ఇన్ ఎనీ అప్పర్ క్లాస్ బౌండరీ విచ్ ఇస్ ఈక్వల్ టు ఎనీ అప్పర్ క్లాస్ బౌండరీ వుడ్ బి కన్సిడర్డ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ క్లాస్ ఏంటిది? 40 to 50. అంటే ఈ 40 ఎక్కడ వేయాలి? మనం ఇక్కడ వేయాలి. అర్థమవుతుందా? సో మళ్ళీ ఒకటి రాసుకుందాం. 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50. దిస్ ఈజ్ ద క్లాస్ ఇంటర్వల్. దిస్ ఈజ్ ద క్లాస్ ఇంటర్వల్. ఇది క్లాస్ ఇంటర్వల్ అయినప్పుడు మనం ఏం చేయాలి? ఓకే, ఇప్పుడు చూడాల్సిన విషయం ఏంటి అంటే డైరెక్ట్ మీన్ మెథడ్ ఉందా? సో డైరెక్ట్ మీన్ మెథడ్లో మీరు క్లాస్ మార్క్ అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ బై 2 చేసేస్తే దాని యొక్క మధ్యలో నంబర్ రాసుకుంటే మళ్ళీ అది అన్గ్రూప్డ్ డాటా అనే ఫాలో అవుతుంది. దాని ఫార్ములా చూడండి. ఇది మీకు చెప్పిన అర్థమైంది కదా నాన్న? ఓకే, సో ఇదేంటిది? 10 to 20 ఉన్నది అనుకోండి. ఫర్ సపోజ్ 20 మన అబ్జర్వేషన్. 20 మీ అబ్జర్వేషన్ అయితే ఏంటిది? అప్పర్ లిమిట్కి సేమ్ ఉన్నది కదా. అయితే ఈ 20 దీంట్లో రాదు. 10 to 20 క్లాస్ ఇంటర్వల్లో రాదు. దేనిలో వస్తుంది? దీంట్లో వస్తుంది. అర్థమైందా? సో దీనికి అర్థం ఏంటిది? ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలామంది ఇది మిస్ అవుతారు. ఫర్ సపోజ్ 30 ఉన్నది. 30 ఉంటే దీంట్లో రాయొద్దు, అది దీంట్లో రాయాలి. అర్థమవుతుందా? సో ఈ ఫ్రీక్వెన్సీస్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సన్నివేశం. దాని తర్వాత సేమ్ అది నేను చెప్పిన విషయమే. మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ అపాన్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఇట్ అగైన్ ఫాలోస్ ద అన్గ్రూప్డ్ డాటా ప్రొసీజర్. సో మీరు నేర్చుకోవాల్సింది ఒక 4 ఇక. ఓకే, సో పాయింట్ మీకు వస్తే యూ హ్యావ్ టు లర్న్ ఓన్లీ 4 పాయింట్స్. సో ఒక ప్రాబ్లం చూసుకుందాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? అ సర్వే వాజ్ కండక్టెడ్ బై అ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్. అ సర్వే వాజ్ కండక్టెడ్ బై అ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ దేర్ ఎన్వైర్మెంట్. ఓకే, యాజ్ అ పార్ట్ ఆఫ్ దర్ ఎన్వైర్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఎన్వైర్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి ఏం చేశారు? సర్వే కండక్ట్ చేశారు. ఎవరికి? గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్కి. ఓకేనా? ఆ సర్వే వాజ్ కండక్టెడ్ బై అ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ దర్ ఎన్వైర్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇన్ విచ్ దే కలెక్టెడ్ ఫాలోయింగ్ డాటా. ఇన్ విచ్ దే ఆర్ ఒక్క నిమిషం. సో నా ఇప్పుడు చెప్పినట్లే ఒక ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం. సో ఈ ప్రాబ్లంలో ఏమున్నది? ఒక సర్వే కండక్ట్ చేశారు. ఓకే, ఎవరు? ఆ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్. దేని మీద? దేర్ ఎన్వైర్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మీద చేశారు. అది చేసేటప్పుడు వాళ్ళు ఏం చేశారు? కలెక్టెడ్ డాటా. అదేంటిది? ఈ డాటా కలెక్ట్ చేశారు. దేని మీద? ద నంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ 20 houses ఇన్ లొకాలిటీ. ఓకే, ఒక 20 ఇండ్లల్లో ఎన్ని గానం ప్లాంట్స్ మొక్కలు ఉన్నాయో అనే దాన్ని వాళ్ళు కలెక్ట్ చేశారు. తో ఫైండ్ ద మీన్ నంబర్ ఆఫ్ ద ప్లాంట్ పర్ హౌస్. అంటే ఒక్క ఇంటికి ఒక యావరేజ్గా ఎన్ని మొక్కలు ఉన్నాయి అనేది కనుక్కోండి అని చెప్పారు. ఓకే, సో ద నంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఏంటిది? క్లాస్ ఇలా ఉండే క్లాస్ ఇంటర్వల్ అమ్మా. గ్రూప్ ఉందా? ఓకే, గ్రూప్ ఉంది. 0 to 2, 2 to 4. ఇదేంటిది? గ్రూప్డ్ డాటా అయిపోయింది. ఇదేమైపోయింది? గ్రూప్డ్ డాటా అయిపోయింది. ఓకే, ఈ నెంబర్ ఆఫ్ హౌసెస్ ఏంటిది? ఫ్రీక్వెన్సీ. ఓకే, నెంబర్ ఆఫ్ డాటా హౌసెస్ ఏంటిది? ఫ్రీక్వెన్సీ. దీన్ని ఎలా డినోట్ చేసుకోవాలి? FI. ఇదేంటిది? XI కిందకి డినోట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం మీన్ ఫార్ములా ఉంది కదా. సో ఫర్ సపోజ్ మనము మీన్ అని చెప్పి వాళ్ళు ఏం చెప్పారు? మీన్ ఫైండ్ అవుట్ చేసుకోమని వాళ్ళే చెప్తారు క్వశ్చన్లో. డైరెక్ట్ మీన్ మెథడ్ యూజ్ చేయండి, లేకపోతే స్టెప్ డీవియేషన్ ఆర్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ లో చేయండి, లేకపోతే లాస్ట్లో ఏమున్నది? డైరెక్ట్ మెథడ్లో చేయండి అని చెప్పచ్చు. సో ఫర్ సపోజ్ మీన్ అని చెప్పారు. ఇక్కడ క్వశ్చన్లో ఫైండ్ ద మీన్ విత్ 3 మెథడ్స్ ఒకటేసారి చెప్తే మీరు ఏం చేయాలి? మనకు 3 మెథడ్స్లో ఏమేమి ఉన్నాయి? ఒక ఫార్ములాలో ఏముంది? D = XI - A ఒకటి ఉన్నది. ఓకే, సో FIDI అపాన్ సమ్మేషన్ FI వస్తుంది. దాని తర్వాత ఒక ఫార్ములాలో ఏముంది? UI ఉంది. ఓకే, UI = XI - A అపాన్ H. ఓకే, సో FI into UI అపాన్ FI, దాని ఒక టేబుల్ వస్తుంది. సో స్టాటిస్టిక్స్లో మీరు చాలా మళ్ళీ నేను చెప్పేది ఏంటిదంటే మీరు టేబుల్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. యూ జస్ట్
గెట్ నోన్ అబౌట్ ద ఫార్ములాస్ మీకు తెలిస్తే ఫార్ములా ప్రకారంగా మీరు టేబుల్ తీసుకోవచ్చు. అర్థమవుతుందా? సో ఈ టేబుల్స్ మనం చూడండి, ఇదేంటిది మన క్లాస్ ఇంటర్వల్. ఓకే, క్లాస్. ఓకే, ఇదేంటిది అబ్జర్వేషన్ ఎక్స్ 0 to 2, 2 to 4, 4 to 6, ఇదేంటిది గ్రూప్డ్ డాటా. ఓకే, సో డైరెక్ట్ మెథడ్ కోసం మనకేం కావాలి? క్లాస్ ఇంటర్వల్ అప్పర్ లిమిట్ బై మైనస్ లోవర్ అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ అపాన్ 2. సో 0 + 2 అపాన్ 2 చేస్తే ఏమొస్తుంది? 1. 2 to 4 బై 2 చేస్తే 3. అంటే చూస్తున్నారా, మధ్యలో నెంబర్ వస్తుంది. సో క్లాస్ ఇంటర్వల్ ఈజ్ నథింగ్ బట్ ఇవి రెండింటి మధ్యలో నెంబర్. 4 ఇంకా 6 మధ్యలో నెంబర్ ఏంటిది? 5. 16 to 7, 7. ఇవన్నీ ఏంటిది మనకు మధ్యలో ఈ నంబర్లు వస్తున్నాయి. ఈ క్లాస్ ఇంటర్వల్స్లోకి వెళ్ళి మనం ఏం చేయాలి? అజ్యూమ్డ్ మీన్ తీయాలి. అంటే ఏదన్నా ఒక నంబర్ ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నది. ఓకే, సో ఈ మధ్యలో దానికన్నా మంచిగా మీరు ఏం చేయాలి? కరెక్ట్గా ఆన్సర్ తీయాలంటే ఏదైతే క్లాస్ ఇంటర్వల్ సరిగ్గా మధ్యలో ఉందో ఆ మధ్యలదన్నా తీసుకోండి, లేకపోతే దాని మీదన్నా దాని కిందిదన్నా తీసుకొని దాన్ని మీరు ఏం చేయాలి? మీన్ అని అజ్యూమ్ చేసుకోవాలి. ఏది? క్లాస్ ఇంటర్వల్ది ఫ్రీక్వెన్సీని. సో ఈ క్లాస్ ఇంటర్వల్ది ఫ్రీక్వెన్సీ మనం మీన్ అని అజ్యూమ్ చేసుకున్న తర్వాత ఓకే, దాని తర్వాత xi మైనస్ ఏ. xi ఏముందమ్మా? 1. ఓకే, సో ఈ xiలో ఒకటి అజ్యూమ్డ్ మీన్ చేసుకున్న తర్వాత మనం ఏం చేసినాం? 7 - 1 -6, 7 - 3 -4, 7 - 5, 5 - 7 -2, 7 - 7 0. ఓకే, మళ్ళా 9 - 7 2, 11 - 7 4. ఓకే, ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దీని ముంగట 0 పెట్టండి. ఇది ఏవైతే మైనస్లో వస్తాయో ఈ 0 తర్వాత అవే పాజిటివ్గా వస్తాయి. అక్కడ క్యాల్కులేషన్ చేయడానికి మీరు టైంని స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అది అయిపోయిన తర్వాత మనం ఏం చేసాం ఇక్కడ? ui = xi - a. xi ఇది xi - h, దీని డివైడెడ్ బై హెచ్. హెచ్ అనేది క్లాస్ సైజా? క్లాస్ సైజ్ ఎంత? 0 to 2, 2 to 4, 4 to 6, 6 to 8. అంటే ఏంటిది? మనం దేనైనా మైనస్ చేస్తే క్లాస్ సైజ్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. 2 - 0 2, 4 - 2 2. సో క్లాస్ సైజ్ ఏంటిది? h = 2. సో xi -6/2 ఏమొస్తుంది? -3. -4/2 -2. -2/2 -1 0. సో దీన్ని డివైడెడ్ బై క్లాస్ సైజ్ చేస్తే మనకు ఈ ఆన్సర్ వస్తుంది ui. సో ఇప్పుడు fi(xi) దేనికోసం? సమ్మేషన్ ఆఫ్ fi(xi) అపాన్ సమ్మేషన్ ఆఫ్ fi గివ్స్ ద డైరెక్ట్ మెథడ్. ఓకే, సో డైరెక్ట్ మెథడ్ కోసం ఈ టేబుల్ కావాలి. FIDI డీవియేషన్ మెథడ్కి మనకి ఏం కావాలి? FIDI కావాలి. సో సమ్మేషన్ ఆఫ్ FIDI అపాన్ సమ్మేషన్ ఆఫ్ fi గివ్స్ అవుట్ ద డైరెక్ట్ డీవియేషన్ మెథడ్. దాని తర్వాత స్టెప్ డీవియేషన్ మెథడ్కి ఏం కావాలి? FIUI కావాలి. సో ఇవన్నీ మనం మల్టిప్లై చేస్తున్నాం. చూడండి, FIDI చేయాలంటే fi ఇంటూ డిఐ. 1 × -6 -6, 2 × 3 FIDI. ఓకే, 2 × -4 -8, 1 × -2 -2. అంటే ఇది చాలా సింపుల్ అమ్మ. దీన్ని గిట్ట మీరు హార్డ్ చేసుకుంటే యు ఆర్ గోయింగ్ టు మిస్ మెనీ మార్క్స్. ఓకే, సో ఆ ఫార్ములా మనకు తెలిసిన విషయమే కదా, డైరెక్ట్ మీన్. ఓకే, డైరెక్ట్ మీన్ మెథడ్ x(() = σ(fi) xi ఇంటూ డివైడెడ్ బై σ(fi). ఈ ఫార్ములా అంటే ఇక్కడ వచ్చిన అబ్జర్వేషన్స్ తీసుకొని మనం ఇక్కడ పుట్టప్ చేస్తే మనకు 8.1 వస్తుంది. అలానే అజ్యూమ్ మీన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్ ఫార్ములా వేసేసి మనము క్యాల్కులేట్ చేస్తే ఐఎమ్ గెటింగ్ ఆల్ ద ఆన్సర్ ఈజ్ 8.1, 8.1, 8.1. అంటే చూడండి, ప్రతి మెథడ్తో చేసిన మనకు ఆన్సర్ ఏమొస్తుంది? సేమ్ వస్తుంది. దట్ ఈజ్ 8.1. సో దేర్ ఫోర్ మీరు అర్థం చేసుకోలే విషయం ఏంటంటే ఇన్ ఎగ్జామ్ యూ విల్ బి గివెన్ ద మెథడ్. సో అది చాలా ఇంపార్టెంట్. మెథడ్ ఇస్తే ఏ మెథడ్ ఇస్తే అదే మెథడ్ ఫార్ములా పెట్టి అదే ఫార్ములాలోకి వెళ్ళి టేబుల్స్ గీసుకొని చేసేస్తే అయిపోతుంది. ఇన్ విచ్ యూ హ్యావ్ టు క్యారీ ఆన్ ద ప్రాబ్లమ్. నోట్, సాల్వ్ ద ప్రాబ్లమ్ విత్ ద ఫార్ములా బై హార్ట్ చేస్తే మనకు టేబుల్లో ఎన్ని బ్లాక్స్ తీసుకోవాలనేది అర్థమవుతుంది. ఓకే, సో ఫార్ములాని బట్టి మీరు టేబుల్స్లో బ్లాక్ తీసుకోవాలి. ఓకేనా? జై భారత్. థ్యాంక్ యూ సో మచ్. హియర్ ఐ ఎండ్ మై క్లాస్. నెక్స్ట్ పార్ట్లో మోడ్ ఇంకా మీడియన్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.